ఇప్పుడు బావకేమైనా అయితే ఆస్తి మొత్తం కావేరికి వెళ్తుంది. నేను అలా చెప్పినట్టు ఇద్దరిని స్పాట్లోనే లేపేయాల్సిందే. తప్పు చేశాను. శివ 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 ఏమైంది? శివ ఎలా ఉంది? శివ శివ నిజం చెప్పు, నా బిడ్డకి ఏం కాలేదు కదా? ఆంటీ, మీకు కావాల్సిన వాడిగా నేనంతా బాగుందని చెప్పగలను, కానీ ఒక డాక్టర్గా నేను ఆ మాట చెప్పలేను. పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది. శివ ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, అర్జున్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇమీడియట్గా సర్జరీ చేసి దాన్ని తీసేయాలి. చాలా సీరియస్ కండిషన్. యాక్చువల్గా ఇలాంటి పేషెంట్ని కాపాడతామని ఏ డాక్టరు ప్రామిస్ చేయలేడు, బట్ మా ప్రయత్నం మేము చేస్తాం. ఆంటీ, ఇలాంటి టైంలో భయపడకండి అని నేను చెప్పలేను, కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. శివ శివ ప్లీజ్, నా కొడుకుని ఎలాగైనా కాపాడు ప్లీజ్. ఆంటీ, నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. శివ ఇప్పుడు కావేరికి స్పృహ వచ్చాక ముందు అర్జున్ బాబు గురించి అడుగుతుంది. ఏం చెప్పాలనో తెలియడం లేదు. నువ్వే ఏదో ఒకటి చేయి శివ. అత్తయ్య, నేను డాక్టర్ని కావాలన్న కలకు ప్రాణం పోసింది మీరు కావేరే. మీరే లేకపోతే నేను డాక్టర్ని అయ్యేవాడినే కాదు. మీ రుణం తీర్చుకోవడానికి భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తాను. అర్జున్ని ఖచ్చితంగా కాపాడతాను. అర్జెంట్గా బ్లడ్ కావాలి శివ. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్, నా తీసుకోండి. ఆంటీ, ఇప్పుడు బ్లడ్ గ్రూప్ చెక్ చేసే అంత టైం లేదు. అత్తయ్యది అర్జున్ది ఒకే బ్లడ్ గ్రూప్, తనిస్తే బెటర్. సరే శివ, నేను ఇస్తాను. రండి అత్తయ్య. అన్నీ ఏం కాదన్నీ. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా, విధి శోధన ఆగేనా, కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా. ఓకేనా మేడం? ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వండి మేడం. తనువే గాయాల గాన మురళి అయినా, మది మౌన రాగరవళి, ఉరిమే మేఘాలు చూసి కదిలి, మెరిసే పింఛాలు విప్పెనెమలి, పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా, ఎదగోలలు ఆగేనా, కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా.
అర్జున్ బాబుకి ఏం కాదు, నువ్వు బాధపడకన్నీ. ఏంటి కాకి, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అంతా బావుంది, నా కొడుకు కోడలు సుఖంగా ఉంటారనుకునే టైంలో ఈ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఎవరో పగబట్టి చేస్తున్నట్టు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయేంటి? ఏం కాదన్నీ, ఏం కాదు. అదిగో అక్కడుంది, పద. నువ్విక్కడికి ఎందుకు వచ్చా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు యమజ, నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా. వాళ్ళు నిన్ను నాతో పాటు చూస్తే ఫ్యూచర్లో ఏ ప్లాను చేయలేము తెలుసా? ఇది మరీ బాగుంది. హోళీ రోజు రంగులు వేస్తారని బట్టలు లేకుండా బయటికి వెళ్తారా? వాళ్ళు చూస్తారని నిన్ను కలవడం మానేస్తావా? ఎక్స్ట్రా ఫిట్టింగ్ దానా? సిచ్యుయేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఈ బ్రెయిన్ తో నువ్వు అసలు ఎలా క్రిమినల్ అయ్యావు? ఇదిగో యమజ, నన్నేమైనాను పడతాను, కానీ నా ప్రొఫెషన్ అంటే నేను ఊరుకోను. అలా కిడ్నాప్ కి ఎక్కువ, మర్డర్లకి తక్కువ. యమజా, నువ్వు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావు, అందుకే మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నావు. చూడు, మీ అమ్మకైతే మతి లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నువ్వు అప్డేటెడ్ పర్సన్వే కదా, కాస్త ఆలోచించు. ఆ ఇంట్లో వాళ్ళెవరూ నన్ను నమ్మడం లేదు. అర్జున్ బావని, కావేరిని నేనే కాపాడానని చెప్పినా వినడం లేదు. ఇలాంటి చోట ఒంటరిగా నేను ఏం చేయగలను? వీళ్ళందరినీ తప్పించి ఆస్తి దక్కించుకోవాలంటే నాకు మీలాంటి మనుషుల సాయం కావాలి. పని పూర్తయితే మీకు 2 కోట్లు ఇస్తాను. మాకేం వదిలే గాని ఆ 2 చేతులుకున్న బొంగరాలు, ఆ మెళ్ళో దాచిపెట్టుకున్న చైను ఇలా ఇవ్వు, వెళ్ళిపోతాం. అబ్బబ్బబ్బా, అడుక్కు తినేవాడికి అర్ధరాజ్యం ఇస్తే ముష్టి పాత్రని కడుక్కొని దాచుకున్నాడంట. అలా ఉంది మీ వ్యవహారం. 2 రోజులు నీతో తిరిగేసరికి నీ భాష నాకు వస్తుంది. చూడు, ఈ టైంలో మనం ఒక్కళ్ళనొక్కళ్ళం నమ్మాలి, లేకపోతే మన ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. యమజా, కాకి మొత్తం వినేసినట్టుంది. దొరికిపోయాం. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నాకు తెలిసే నువ్వేదో చేసుంటావని అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు దొరికావు. ఇప్పుడు నిన్ను వదిలే సమస్య లేదే. సమస్య లేదు, పదవే. నువ్వెక్కడికే? మమ్మీ వదులు. కాకి కాదు, కాకి రండి. మమ్మీ, అన్నీ యమజ ఏదో చేస్తుంటుందని చెప్తే నువ్వు వినలేదు. అర్జున్ బాబు కావేరికి ఇలా కావడానికి కారణం ఈ యమజే. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరితో కలిసి ఏదో ప్లాన్ చేస్తుంది చూడు. అత్తయ్య, ఒట్టేసి చెప్తున్నాను, నేనేం చేయలేదు. ఈ కాకి అనవసరంగా నన్ను అనుమానిస్తుంది. నిన్నెలా నమ్మేది? మొదటి నుంచి నువ్వు ఆస్తి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు.